నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక. నాకు ప్రాణాలు వద్దు, పని చేయించాలి. మళ్ళీ నాకు ఆ బరువు నాకు ఎందుకు, ఇంట్లో అంత తిడతారు నన్ను. నాకు ప్రాణాలు వద్దు, పని చేయించాలి. అంటే మనం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప విలన్స్ కూడా అక్కడ లేరబ్బా. అక్కడ అంత గొప్ప వ్యక్తులు ఉండి ఇప్పటి సమాజం వేరుగా ఉండేది కదా. అంటే ఇది మీ గ్రామంలో ఎలాంటి గుర్తింపు ఆశించకుండా సంవత్సరాల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న జన సైనికుడిని ఎవరో కూడా మనం గుర్తించలేకపోతే పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించగలం? థ్యాంక్ యూ. మీ చేతలాగా కరెక్ట్ అనిపించడం చేస్తాను. ఎందుకంటే బాగాలేదనుకోండి మీరే తిడతారు నన్ను. అందుకని కాదు, అని కళ్ళు మూసిపోయి అన్నీ కనిపించవయ్యాన్ని నాకు అనిపిస్తాయి. కాకపోతే సహాయం ఒక్కడిని ఎన్ని పనులు చేయగలను చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్త ఆల్వేస్ ఐ బిలీవ్. అంటే నేను నా పూర్తి నమ్మకం నాకు దేశమే. నాకు కులం అనేది మనకు సామాజిక చిత్రపటం, అది మన సామాజిక సత్యం, అదొక సోషల్ రియాలిటీ. దాన్ని మనం నేను మార్చాలని ప్రయత్నం చేయను, సరిదిద్దాలని కూడా ప్రయత్నం చేయను. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి. నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు, ఇది ఇబ్బందిగా ఉంది నేను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి సార్లు అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక. శ్రీలంకలో ఏదో గొడవ జరుగుతుంటే అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి ఈ మాటలు, ఎంత బాధగా అనిపిస్తుంటే. చనిపోయిన ఇప్పుడు ఒక రౌడీ ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా. లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు. ఒక క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు, ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీకు సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోల్డ్ మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను, మా దేవర శివ గురించి, మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఈజ్ యువర్స్. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు.
నేను నానాజీ గారు మాట్లాడుతూ కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం. కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిటెడ్. 11 వచ్చినా మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాడు. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండలేదు. మిమ్మల్ని తగ్గమని ఎవరు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళు అందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరు కాపులు తిట్టారు నన్ను. భుజాలు ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తారు తుపాకులు. అంటే మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలను నేను ప్రారంభించాను చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది? ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? నాకు ఇది నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్, బేసిక్ రోడ్స్. ఎంతసేపు మేము మీకు బట్టలు నొక్కేసాం, మీకు డబ్బులు వచ్చేసాం. రోడ్లు ఎవరు వేశారు ఈ రోజున చెప్పండి? అంటే మీరు 70 సంవత్సరాలు టైంలో కూడా పడని రోడ్లు ఎందుకు పడ్డాయి? బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోడ్డు లేకపోతే ఊరి నుంచి ఎలా బయటకు వస్తాం? ఆ తర్వాత ముందు అసలు రోడ్లు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి డబ్బులు పెట్టుబడి పెట్టడం మానేసాం. ఒక పైప్ లైన్ వేసి ఒక నీళ్ళు ఇవ్వాలి అంటే దానికి ఒక పెద్ద స్కీమ్స్. మన మధ్యన పాటిల్ గారు కూడా మన